సీమలో కాయ్ రాజా కాయ్. రాయలసీమ జిల్లాలో పేకాట రాయుళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో పేకాట బెట్టింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో పేకాటలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పేకాట కోసం గోవా వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇదంతా పోలీసులకు తెలియకుండా జరుగుతుందా అంటే అదేమీ లేదు, అంతా తెలిసే జరుగుతుందంటూ పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లలో ఏమీ చేయలేకపోతున్నారు అనేది టాక్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోనిది. ఈ వీడియోలో చూడొచ్చు, కట్టల కట్టలు డబ్బుతో 3 ముక్కల ఆట ఆడుతున్నారు. లక్షల్లో చేతులు మారుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే పేకాట రాయుళ్లకు అక్కడక్కడే అప్పు ఇవ్వడానికి ఫైనాన్సర్లు కూడా ఉండడం విశేషం. మనం రోజు వింటూ ఉంటాం, గ్యాంబ్లింగ్ పేకాట వలన ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. పోలీసులు, కూటమి ప్రభుత్వం గ్యాంబ్లింగ్ పేకాట మట్కా అరికట్టాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. చూడప్ప ఇది కూడా బాగుందప్ప, తీసుకొని వస్తాను ఇంటికాడ నుంచి. ఇది కూడా బాగా యాదోలు వేసుకోండి అయ్యా. కానలేరా ఆడుకో. మా అమ్మని దిగి ఇంకేమైనా వేలు పోయింది. అమ్మని దిగి చెప్తా ఈయన నాయదలేమని విక్కుంటా ఇస్తలేరా? నేను లెక్కంతా ఇస్తలేరా? నాకేం నేను వంత పన్ను రా. నేనన్ను గ్రీన్ నాది ఉంటే ఆడతా లేవదులే. జీతగా నేను అట్లా పట్టించుకున్నా. మన టైం ఉంటే మనకు వస్తాయి డబ్బులు. ఏమో ఉండేది అన్నేమో ఇచ్చిపోయింది అంతే కదా. ఏంటి డబ్బులు లచ్చపోయింది మొన్న. డబ్బులు లేవు నేనా తమ్ముడు? వేరే వాళ్ళు వచ్చిస్తావా? కూర్చుంటా. సింగల్ అయిపోయింది. మనం సిటికెట్ల బాగమంటే చెప్తా. వద్దు పో మన ఇద్దరికే నీకే వద్దు వద్దురా. కట్టేటట్టుంటే నిలబెట్టండి ఆడన్నగా.